వ్యాఖ్యలు చేయలేదా? లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? అక్కడ దాకా ఎందుకు? ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి? అలాగే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్నున్నాయి? అక్కడ దాకా ఎందుకు? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఎంత ఘాటైన విమర్శలు చేశాడు. విమర్శలు కాదు, బూతులు చేశాడు, బూతులు తిట్టాడు. అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి సందర్భాలు లేవా? ఒక్కొక్క వైసీపీ నాయకుడికి చెప్తాను, ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను, చవటల్లారా, దద్దమ్మల్లారా, ఏరా వైసీపీ గుండాగల్లారా, వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాడిస్ట్ నా కొడుకు అంటాడు. అసలు ఏం పీకేవనరా? 170 సీట్లు వస్తాయి, ఏం పీకో? అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా, ఇప్పుడు చేయరా పాదయాత్ర. పోలీసు దౌర్భాగ్య నా కొడక. మరి రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఎవరిని లోపల పెట్టకుండా ఉండాలి చెప్పండి? ఇవాళ అందరినీ లోపల పెట్టవలసిన అవసరం ఉంది కదా. అది కూడా సంవత్సరం క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో రాష్ట్రంలో ఒక మూలన ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తమ చేతిలో ఉన్నారు కాబట్టి అది రిజిస్టర్ చేసి పోలీసులను పంపించి అరెస్ట్ చేయటం అనేది ధర్మమేనా? ఇంతకుముందు ఆర్జీవీ గారిని కూడా ఇలాగే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆర్జీవీ గారు తెలివిగా కోర్టుకు వెళ్ళారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. తర్వాత మొన్న విచారణకు పిలిస్తే కూడా విచారణకు వెళ్ళారు. అయితే వారి ఉద్దేశం ఏంటంటే ఆర్జీవీ గారు కానీ పోసాని కృష్ణమురళి గారు కానీ ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి గారి మీద కేసు పెట్టినప్పుడు పోసాని కృష్ణమురళి గారు నమస్కారం పెట్టి, అయ్యా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను ఇక రాజకీయాల గురించి మాట్లాడను అని ఆయన తప్పుకున్నాడు. అంటే ఒక విధంగా ఈ రాజకీయాల మీద ఇసుకుపెట్టి లేదు తాను జైల్లో పెడతారనేటువంటి ఉద్దేశంతోనూ ఇందువల్లనూ రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నా కూడా వదిలేస్తారేమో అనుకున్నాం. మేమట్ట వదులుతాం? మేము వదలం. మేము నిన్ను లోపల పెట్టాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు అండగా ఉండాల్సిందే అనేటువంటి సంకేతాలు వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోసాని మురళీ గారిని వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత సాధ్యమంత వరకు బెయిల్ రాకోకుండా మేనేజ్ చేస్తారు. ఒకవేళ బెయిల్ రాకపోయినా 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చేసిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత పోసాని కృష్ణమురళి గారు కాముగా ఉండొచ్చు, కానీ ఆయన మనసు ఏ విధంగా పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోవాలని, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. పోసాని కృష్ణమురళిని లేదా ఆర్జీవీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇంతటితో అయిపోయిందని నేనేం అనుకోవటం లేదు. ఇంకా చాలామందిని అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు, మానసికంగా హింసిస్తారు. అయినా రాటు తేలి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నాకు సహకరించినటువంటి పెద్దలు, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారికి, వీరితో పాటు ఈ ఎన్నికల్లో నాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మరొక శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారికి, వీరితో పాటు గతం నుంచి కూడా నాకు ఎంతో అండదండలుగా ఉన్నటువంటి సత్యనారాయణ రాజు గారికి, రాంభూపాల్ రెడ్డి గారికి, వీరందరితో పాటు 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అదేవిధంగా మంత్రివర్యులకి, వీరితో పాటు జిల్లా ప్రెసిడెంట్లకి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్స్కి, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం
ఏ రకంగా అంటే ఈ ప్రస్థానం 6 నెలల కాలం నుంచి జరుగుతూ ఉంది. మొదటి ఓటర్లు నమోదు దగ్గర నుంచి తొలి విడత ఓటర్ల జాబితా, తుది విడత ఓటర్ల జాబితా వరకు కూడా జరిగినటువంటి ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి 30 మందికి ఎవరైతే ఒక బూత్ అబ్జర్వర్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ 8 నెలల నుంచి ఈ రకమైనటువంటి విజయానికి, నాకు విజయం దక్కబోయేదానికి కారకులైనటువంటి ఈ ప్రభుత్వ నేతలు ఈ 8 నెలల నుంచి కూడా ఒక మంచి ప్రభుత్వంగా, ఈ రోజున ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి పాలనగా, సమాజంలో జరిగినటువంటి అరాచకాలన్నింటినీ కూడా అణచివేసుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వమైనటువంటి కూటమి నాయకత్వానికి మద్దతుగా. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ప్రగతికి ఓటేయండి, ప్రత్యర్థులు ఎవరు అనేది కాదు. ఆ రకంగా అభివృద్ధికి ఓటు, ప్రగతికి ఓటు, మంచి పాలనకి ఓటు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎన్ని విషయాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాల్ని సమయస్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి ఎంతో సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడనే నమ్మిక ఈ రోజున ఓటర్లలో కలగటం వల్ల ఎంత పెద్ద ఎత్తున దాదాపు 68% ఓటర్లు ఈ రోజున ఓటుకి వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క ప్రభుత్వానికి ఒక మంచి సందేశాన్ని, సంకేతాన్ని ఈ విజయం ద్వారా ఇయ్యాలని చెప్పి తాతాలాడినటువంటి ఈ ఎన్నిక అని చెప్పి మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి అంశంలో కూడా సమన్వయం చేసుకుంటూ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి అడుగులోనూ ఆయన యొక్క ఆలోచన ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి చాలా ఆనందపడతా ఉన్నాను. ఏదేమైనా మేనిఫెస్టో రూపకల్పన చేసి దాని నుండి తప్పించుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అధికారం ప్రజలకి అండగా నిలవడానికి. ప్రజాస్వామ్యంలో పార్టీలు వారి విధానాలు ఉంటాయి, వారి విధానాలను అమలు చేస్తామని చెప్తారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక కక్ష సాధింపుకు మాత్రమే మా పూర్తి సమయాన్ని వెచ్చిస్తాము అనే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరును గమనించినట్లయితే ఈ అరాచకం ఏదైతే ఉందో, అంటే ప్రజాస్వామ్యం కాదు ఇది. నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రజాస్వామ్యం మీద గౌరవం, ప్రజాస్వామ్యం మీద భక్తి, దేశంలో దేశభక్తి కలిగినటువంటి పెద్దల్ని అడుగుతున్నాను. వీరికి అధికారం ఇచ్చింది కక్ష సాధించడం కోసమా, ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించడం కోసమా? ఒక్కసారి బేరీజ్ వేయండి, విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను. చూసినట్లయితే కక్ష సాధింపు కోసమే ఈ ప్రభుత్వం ఉంది. కక్ష సాధింపు కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికైనప్పటి నుండి కూడా మొదటి అసత్యం ఏంటంటే, మీరు బేరీజ్ వేయాల్సింది, ఎన్నికల ముందు 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజు అప్పులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని అప్పులున్నా కూడా నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ అప్పులు 7,50,000 కోట్లు, 7,43,000 కోట్లే ఉన్నాయి. అంటే సగానికి సగంగా అప్పులు తగ్గిపోయినప్పటికీ కూడా వారు చెప్పింది అబద్ధం కదా. 14,43,000 కోట్ల అప్పులని చెప్పింది అబద్ధమని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన నైజాన్ని మరి చూపించాడని, అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆయన ఆడతాడని రుజువైపోయింది కదా. రుజువైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేశారని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు, మొదటి విడత ఎంచుకున్నారు శ్వేతపత్రాలు, అవన్నీ తప్పుడు నడకలు. రెండో విడత ఎంచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. స్వామివారి లడ్డూలో ఎంత హాస్యాస్పదం అంటే,
లడ్డూని పరీక్ష చేయకుండా లడ్డూ కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం, లడ్డూని పరీక్షించలేదు, లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం చూస్తే అది ఎంత సత్యమో ప్రజలకు అర్థమైపోయింది. మూడవది, అప్రమత్తపరచాలి వరదలు వచ్చిన సమయం. బ్యాచ్ రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం లేదనే ఒక బ్యాచ్ తయారవుతున్న నేపథ్యంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక రైటర్గా, ఒక సినిమా యాక్టర్గా, లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా, కళాకారుడిగా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తే వాళ్ళకు అండగా నిలిచినటువంటి పోసాని మురళి అనే ఒక సినిమా హీరో, యాక్టర్ అండ్ రైటర్ కొన్ని విషయాలు మాట్లాడి ఉండవచ్చు. ఆయనేంటి రాష్ట్రం మొత్తం మాట్లాడింది, రాష్ట్రం ఏంటి దేశం మొత్తం మాట్లాడింది. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా, అమిత్ షా గారి మీద మాట్లాడలేదా, బీజేపీ మీద మాట్లాడలేదా, ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా? సో ఐఎమ్ ట్రైంగ్ టు అండ్ రీఇటరేట్, జ్ఞాపకం చేయదలుచుకున్నారు చరిత్ర ఎలా ఉంటుందో. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా, అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసాడా? కుయ్యమర్రు అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు, ఒకవేళ ఎప్పుడో ఏదన్నా మాట్లాడి ఉంటే క్షమించండి, నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను, నాకున్న వెర్రితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోసాని మురళి గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి. రీసెంట్గా ఆ వ్యక్తి మీద కక్షను ఎలా తీర్చుకోవాలి, ఫ్యాక్షన్ అంటే 2 గొడ్డళ్ళు, 2 కొడవళ్ళు, గడ్డపారలు, లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ సమయమైనా సరే ఇంట్లో పిల్లలున్నా ఆడవాళ్ళు ఉన్నా సరే మీ వాడిని మేము తీసుకెళ్ళిపోతాం, లేకపోతే నరికేస్తాం, రాకపోతే చంపేస్తాం. పాపం అతను బనీన్ వేసుకొని ఉన్నాడు, రాత్రుల్లో ట్యాబ్లెట్లు మింగాలట, ఇంకా ఎంఆర్ఐ టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి, అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈజ్ ఎ పేషెంటే కాదు, సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను. నా మాటలో చెప్పాలంటే ఇవన్నీ కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి ఎడిపోతున్నారు మీరు. భయభ్రాంతులకు గురి చేస్తే ఆగుతుందా ప్రజాస్వామ్యం? మీరు నిలవగలరా? ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో? ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆర్ఎస్యు అనే ఒక విద్యార్థి సంస్థ దాని 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటూ హైదరాబాదులో 75 ఏళ్ళు వచ్చినటువంటి ఆ ఆర్ఎస్యు ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా మొన్న ఒక సమావేశం పెట్టుకున్నారు. మేము చచ్చినా మా భావాలు చచ్చిపోలేదు, మీరు ఎన్కౌంటర్లు చేసినా మేము ఇంకా నిలబడే ఉన్నాం, మా విద్యార్థులు మా లెక్చరర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేస్తున్నారు. నియంతకి ఇది సవాల్. పోసాని మురళీకృష్ణ అని ఆయన ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు గతంలో మనం చూసాం. ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళని శిక్షిస్తారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు చూసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అలాగే లోకేష్ గారి గురించి అసలు ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాల్ని చాలా ఇది జరగాలి. ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబం వైపు కానీ చూడాలని భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఎంత అపహాస్యం చేశారండి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఆడబిడ్డల గురించి ఏ రకంగా రాస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అది జరగని ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఎవరైతే అధర్మంగా దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. కూడా ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పుడు మనిషి పుట్టినప్పుడు గర్వించదగ్గది ముందు ఆ ఊరి
ఏ ఏ ఊళ్ళో అయితే ఆయన జన్మించారో ఆ ఊరు, అలాగే ఆయన కుటుంబం, అలాగే ఆయన జన్మించిన గడ్డ నేల, ఆ తర్వాత ఆయన జన్మించిన జాతి, కేవలం ఒక తెలుగువారే కాదు, మొత్తం యావత్ భారతదేశం. అంటే ఆయన చేసిన ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ ఆయన అది లిబరలైజేషన్ అని కొంతమంది వరకే పరిమితం. ఆయనకి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చి ఆయన గౌరవించాలని ప్రతి ఒక్కడి ఒక కోరిక. బహుశా ఈ ప్రపంచంలోనే ఎవడో చేసి ఉంటాడు. ఆయన చేసిన విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చిన సాహసోపేతమైన సానుకూల్యమైనవి, ఉపయోగపడేవి పేదవారికి. ఆయన కూడా భారత రత్న ఇచ్చి ఆయన్ని గౌరవించాలని, వాళ్ళని గౌరవించుకున్నట్టు అవుతుందని తెలియజేసుకుంటూ